మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కాలభైరవ అష్టమి, మార్గశిర బహుళ అష్టమి. ఈరోజే కాలభైరవ స్వామి ఉద్భవించాడు కనుక ఆ రోజు కాలభైరవ అష్టమిని జరుపుకోవటం ఆనవాయితీ. అయితే ఇలాంటి అద్భుతమైన రోజున మనం చేసే చిన్న చిన్న పనులు, మనం పాటించే చిన్న చిన్న నియమాలు మన తలరాతనే మార్చేస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు, పూజలు చేస్తేనో వ్రతాలు చేస్తేనో మాత్రమే దేవుడు కరుణిస్తాడు అని. కానీ మన పెద్దలు, మన ఋషులు చెప్పిన గొప్ప రహస్యం ఏమిటి అంటే, మనం తీసుకునే ఆహారం కూడా మన జాతకాన్ని మార్చగలదు. అవును, ఆహారమే ఔషధం అన్నది ఎంత నిజమో, ఆహారమే అదృష్టం అనేది కూడా అంతే నిజం. మనం తినే ప్రతి కూరగాయ వెనుక ఒక గ్రహబలం దాగి ఉంటుంది. ఆయా తిథుల్లో, ఆయా వారాల్లో నిర్దిష్టమైన కూరగాయలను వండుకొని తినటం వల్ల ఆ కూరగాయల్లో ఉండే శక్తి మన శరీరంలోనికి ప్రవేశించి మన చుట్టూ ఉన్న దురదృష్టాన్ని తరిమికొట్టి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా రేపు కాలభైరవ అష్టమి రోజున స్త్రీలు గుర్తుపెట్టుకొని కొన్ని ప్రత్యేకమైన కూరలను వండాలి. అందరూ ఈరోజు ఈ కూరలను తినాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూరలను వండినా తిన్నా పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ అసలు రేపు కాలభైరవ అష్టమి రోజు ఏ కూర వండాలి? మనకు ఉన్న అప్పుల బాధలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఈ ఒక్క కూరతో ఎలా మటుమాయం అవుతాయి అనే విషయాలను చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి ఉపయోగపడేది. ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కనపడదు. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివుడి అంశ. ఆయన కాలానికి అధిపతి. మన టైం బాగోలేనప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రానప్పుడు, అప్పుల మీద అప్పులు అవుతున్నప్పుడు మనం ఆశ్రయించాల్సిన దైవం కాలభైరవుడు. ఆయన అనుగ్రహం ఉంటే మన చెడు కాలం పోయి మంచి కాలం వస్తుంది. కాలభైరవ అష్టమి అంటే ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు ఆలయాల్లో పరమేశ్వరుడికి ప్రత్యేకాభిషేకాలు చేస్తారు. కాలభైరవ స్వామిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే అష్టమినే కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు పరమశివుడి వల్ల కాలభైరవుడు ఆవిర్భవించాడు. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి 5వ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం. ఇతని వాహనం కుక్క. ఈ రోజున భారతదేశమంతటా కాలభైరవ స్వామి దేవాలయాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజా హారతులు, హోమాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు భక్తులు ప్రత్యేకంగా నారికేల దీపాలు, గుమ్మడి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కాలచక్ర పూజలు, గురు మంత్రాలతో కాలభైరవ దశమహావిద్య ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఈ రోజున కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్, విజయాన్ని పొందవచ్చు. ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్రహం కాలభైరవ విగ్రహం. ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్ర పాలకునిగా ఉంటాడు. కాలభైరవ అష్టమి రోజున దేవాలయాలలో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. శని దోషాలు ఉండవు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, రక్షాదక్షకుడు, దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగేవాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంకర భైరవుడు అని 8 రకాలు.
కాలభైరవుడు 8 రూపాలలో మనకు దర్శనమిస్తాడు. మొత్తం కాలభైరవుడికి 8 వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నిటిల్లో కాలభైరవుడికి కుక్క అంటే ఎంతో ఇష్టం. హంస, ఆవు, నెమలి, గ్రద్ద, గుర్రము, ఏనుగు, సింహం, కుక్క, ఈ 8 జంతువులు కూడా కాలభైరవుడి వాహనాలే. ఈరోజు ఎటువంటి ఇనుప సామాన్లు కొని ఇంటికి తీసుకురాకూడదు. నల్ల మిరియాలు, ఆవాలు, నూనె వంటి వస్తువులను కూడా ఈరోజు ఇంటికి కొని తీసుకురాకూడదు. కాదని ఈరోజు ఈ వస్తువులు కొని తెస్తే అష్ట కష్టాలు ఎదురవుతాయి, దోషాలు ఎదురవుతాయి. సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటారు, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే ఈ సృష్టికర్తను, మీరిద్దరూ నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి అంటారు. దానికి ఆ మహాశివుడు, బ్రహ్మదేవ, నువ్వు అలా మాట్లాడడం భావ్యం కాదు. విష్ణుమూర్తిని సృష్టించినది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మము నుండి నువ్వు జన్మించావు. ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతీదేవిని సృష్టించి నీకు ఇచ్చాను. ఇదంతా తెలిసి నేనే సృష్టికర్త అని ఎలా అంటున్నావు? నీవు అహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు. వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుని అని చెప్తూ ఉన్నాయి. నీవు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, నీవు ఏమి అన్నా కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు. ఇక శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ అని స్తుతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు. దానికి ఋగ్వేదము ఇలా అంటుంది, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది. తరువాత యజుర్వేదము ఇలా అంటుంది, యజ్ఞ యాగాదులు, ధాన్యము, యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తూ ఉన్నాయి. తరువాత సామవేదము ఇలా అంటుంది, అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, మనం చేసే కర్మల ఫలాల్ని మనకి ఇచ్చేది శివుడు, శివుడి కానిది ఏది ఈ చతుర్దశ భువనములలో లేదు అంటుంది. ఆ తర్వాత అధర్వణ వేదము ఇలా అంటుంది, దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు, అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అని వేదములు శివుడే ఓంకార రూపం అని, శివుడే సృష్టికర్త అని చెప్పాయి. వేదములు ఎంత చెప్పినా బ్రహ్మ వినలేదు. దాంతో ఆ మహాశివునికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడటంతో భయంకరమైన పెద్ద శరీరం పుట్టి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశం అంత ఎత్తు ఉంది. 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి. చేతుల యందు శూలము, గద, డమరుకము, మెడలో పుర్రె ధరించి ఉన్నాడు. పామును జంధ్యముగా ధరించి ఉన్నాడు. అతను డమరుకమును మోగించాడు. ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతను చిందులు తొక్కారు. దాంతో భూమి కంపించింది. అతని శరీరం పచ్చ కర్పూరంలా వెలుగుతుంది. ఆ భయంకర పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి, స్వామి, ఏమిటి మీ ఆజ్ఞ అని అన్నాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, బ్రహ్మదేవుడు అహంకారం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడు, అతనిని శిక్షించు అని చెప్పాడు. అలా శివుడు చెప్పగానే ఆ రుద్రమూర్తి తన చిటికిన వేలుకు ఉన్న గోరుతో బ్రహ్మదేవుని శిరస్సు ఒకటి తుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కున పడింది. అదే బ్రహ్మ కపాలము. దాంతో బ్రహ్మదేవుని అహంకారము తొలగి గర్వం అణిగిపోయింది. శివుని ఓంకారంతో పుట్టాడు కాబట్టి ఆ అవతారం ఎంతో భయంకరంగా ఉంది. ఆ ఆకారముకు శివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు. శివుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు, కుమారా, నీవు బ్రహ్మదేవుని శిరస్సు నెరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా దోషం అంటుతుంది. ఈ కపాలము నీ వెంటే ఉంటుంది. నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలను దర్శించు, చివరకు కాశీపట్టణం చేరు. నీవు కాశీ చేరగానే నీ కనుల ముందే బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది. ఆ తర్వాత కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అని చెప్తాడు. ఇక బ్రహ్మహత్య పాతకమైనటువంటి ఆ కపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది.
భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు. బ్రహ్మహత్య పాతకం కూడా భైరవుని వెనువెనకాలనే వెళ్ళిపోయింది. ఈ విధంగా భైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి కాశీపట్టణం చేరుకున్నాడు. కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం భగ్గున కాలిపోయింది. కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరము ధవలకాంతులతో మిలమిల మెరిసిపోయింది. ఆ తర్వాత కాలభైరవుడు శివుడు ఆజ్ఞాపించినట్లుగా కాశీనగరాన్ని కాపాడుతూ శివుడికి సేవ చేస్తూ కాలం గడపసాగారు. అలా కాలభైరవుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. పురాణాలలో చెప్పిన ఈ కాలభైరవుని జననం గురించిన ఈ కథ ఈ రోజున విన్నా, చదివినా, చెప్పినా జన్మంలో చేసిన పాపాలు, 7 జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న పాపాలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి 1,000,000 జన్మల బలం వస్తుంది. ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే చాలు, బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో తినడానికి లోటు రాదు. ధన సమస్యలు అనేవి మీ దరి చేరవు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మొదటిగా తినాల్సిన కూర ములక్కాడ కూర. ఈరోజు ములక్కాడ కూరను కానీ, పచ్చడిని కానీ, ములక్కాడను సాంబార్లో, పప్పుచారుల్లో వేసుకొని కానీ ఏ రూపంలో తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా ములక్కాడలో ఉండే శక్తి మన ఎముకలకు బలాన్ని ఇవ్వటమే కాదు, మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన కష్టాలను తొలగించేస్తుంది, సమస్యలను తీరుస్తుంది. కనుక రేపు మీరు ములక్కాడను పులుసుగా కానీ, లేదా ఇగురుగా కానీ, లేదా వేపుడుగా కానీ ఎలా వండుకున్నా పర్వాలేదు. కానీ మీ భోజనంలో మాత్రం ఖచ్చితంగా ములక్కాడ ముక్క ఉండాలి. ఇది తినటం వల్ల మీలో ఉన్న బద్ధకం పోతుంది, అప్పులు తీర్చాలనే పట్టుదల పెరుగుతుంది. దానికి తగ్గ మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి, ఈశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక రెండవ కూర ఏమిటి అంటే బీరకాయ. మనలో చాలామందికి బీరకాయ అంటే పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. ఏదో పత్యం కూర అని చప్పగా ఉంటుందని పక్కన పెడుతూ ఉంటారు. కానీ రేపు కాలభైరవ అష్టమి రోజున బీరకాయ తింటే కలిగే ఫలితం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బీరకాయను ఏ రూపంలో అయినా సరే రేపు ఖచ్చితంగా తినాలి. బీరకాయకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. పైన చూడడానికి గరుకుగా గట్టిగా ఉన్న లోపల చాలా మెత్తగా ఉంటుంది. బీరకాయ కూర ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. రేపు బీరకాయ వండుకొని తినటం వల్ల మీ బుద్ధి కుశలత పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి బీరకాయ ఒక దివ్య ఔషధం లాంటిది. ఇది శరీరంలో ఉండే వ్యర్థాలను ఎలా బయటకు పంపిస్తుందో అలాగే మన జీవితంలో ఉండే ఆర్థికపరమైన వ్యర్థాలను అంటే అనవసరమైన ఖర్చులను, అప్పులను కూడా బయటకు పంపించి వేస్తుంది. కాబట్టి రేపు మీరు బీరకాయ పచ్చడిని కానీ, బీరకాయ కూరను కానీ, బీరకాయ పప్పును కానీ ఇలా ఏదో ఒక రూపంలో బీరకాయ తినేలాగా ప్లాన్ చేసుకోండి. మూడవ కూర ఎర్రపప్పు. దీనినే మనం మైసూర్ పప్పు లేదా మైసూర్ దాల్ అని కూడా అంటాము. సాధారణంగా మనం కందిపప్పు, పెసరపప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ రేపు కాలభైరవ అష్టమి కాబట్టి ఎర్రపప్పును వాడటం, తినటం చాలా శ్రేయస్కరం. అందరూ ఈరోజు ఎర్రపప్పుతో చేసిన వంటకాన్ని తినాలి. కూర రూపంలో కావచ్చు లేదా పప్పుతో స్వీట్ చేసుకొని ఆ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఎర్రపప్పును తింటే పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. చాలామందికి చేతికి డబ్బు అందుతుంది కానీ నిలబడదు. ఏదో ఒక అనారోగ్యం రూపంలో ఖర్చు అయిపోతుంది. ఆ దోషం పోవాలంటే రేపు మధ్యాహ్నం భోజనంలో కాస్త ఎర్రపప్పును నెయ్యి వేసుకుని తినండి. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే నరసింహస్వామికి ఎర్రని వస్తువులంటే ఇష్టం. అలాగే కాలభైరవుడికి కూడా ఎరుపు రంగు అంటే ప్రీతి. కాబట్టి ఈ ఎర్రపప్పు తినటం వల్ల శత్రుబాధలు తొలగిపోయి విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి. ఇక నాలుగవ కూర క్యారెట్. క్యారెట్ను మనం సాధారణంగా కూరగాయల్లా కాకుండా సలాడ్ లాగానో స్వీట్ లాగానో చూస్తూ ఉంటాము. కానీ క్యారెట్ అనేది భూమి లోపల పడే దుంపజాతికి చెందినది. రేపు కాలభైరవ అష్టమి కాబట్టి ఖచ్చితంగా క్యారెట్ను కూరగా కానీ లేదా సాంబార్లో ముక్కలుగా కానీ వేసుకుని లేదా జ్యూస్ రూపంలో కానీ లేదా పచ్చి క్యారెట్ను కానీ ఖచ్చితంగా తినాలి. క్యారెట్ ఆరోగ్యపరంగా చూస్తే కంటి చూపుకు మంచిది. ఆధ్యాత్మికంగా చూస్తే మన మనోనేత్రం తెరుచుకునేలాగా చేస్తుంది. అనవసరమైన భయాలు, ఆందోళనలు, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడేవారు రేపు క్యారెట్ తినటం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలాగా చేస్తుంది. చివరిగా దోసకాయ. అవును, మీరు విన్నది నిజమే. రేపు దోసకాయ కూర వండుకుని తింటే కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కావు.
దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అంతేకాదు పేరులోనే ఉంది దోసకాయ అని. అంటే మనకు ఉన్న దోషాలను పోగొట్టేదే దోసకాయ అని ఒక నానుడి కూడా ఉంది. రేపు కాలభైరవ అష్టమి కాబట్టి ఈ రోజున మీరు దోసకాయ పప్పు కానీ, దోసకాయ పచ్చడి కానీ, లేదా దోసకాయ ముక్కల కూర కానీ వండుకుని తింటే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దోసకాయలో ఉండే ఆ పులుపు రుచి మన జీవితంలో మన చేదు అనుభవాలను మరిపించి కొత్త రుచిని చూపిస్తుంది. అందుకే రేపు మీరు ఎన్ని రకాల వంటలు చేసినా అందులో దోసకాయ మాత్రం ఉండేలాగా చూసుకోండి. ములక్కాడ, బీరకాయ, ఎర్రపప్పు, క్యారెట్, దోసకాయ ఈ 5 కూరల్లో నుండి మీరు ఏ కూరను తిన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరలను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరలతో భోజనం చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం కూడా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ కాలభైరవ అష్టమి రోజున ప్రత్యేకంగా వేప చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టును తాకండి. వేప చెట్టు మరియు కాలభైరవ స్వామి మధ్య అపూర్వమైన సంబంధం ఉంది. వేప చెట్టు శివుడికి అత్యంత ప్రియమైనది. ఆయుర్వేదంలో వేపను దివ్య ఔషధంగా పరిగణిస్తారు. వేప చెట్టు చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ శక్తులను, చెడు శక్తులను వేప చెట్టు తరిమి కొడుతుంది. కాలభైరవుడు కూడా ఆపదలను తరిమి కొట్టి భక్తులను కాపాడే దేవత కాబట్టి ఆయన ఆశీర్వాదాలను పొందడానికి వేప చెట్టు అత్యంత శక్తివంతమైన మాధ్యమం అవుతుంది. వేప చెట్టు కింద కాలభైరవ స్వామి ప్రత్యక్షమవుతారని, భక్తుల మనోకోరికలను తీర్చి దీవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వేప చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, అది సజీవ దేవాలయం. ప్రాచీన కాలం నుండి మన పూర్వీకులు వేప చెట్టుని దేవతగా పూజించారు. వేప చెట్టు నీడలో కూర్చుంటే మన శరీరంలోని రోగాలు తగ్గుతాయి. వేప ఆకులను నమలటం వల్ల నోటి రోగాలు, చర్మ రోగాలు తగ్గుతాయి. వేప నూనె వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. వేప పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వేప చెట్టు ఒక పూర్తి ఆరోగ్య భాండాగారం. కానీ కాలభైరవాష్టమి రోజు వేప చెట్టును తాకటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఆర్థిక సంపద, కుటుంబ సమృద్ధి అన్నీ కలుగుతాయి. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు వేప చెట్టును తాకితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. ప్రతి వేప చెట్టులో దైవశక్తి నిండి ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కాలభైరాష్టమి రోజు వేప చెట్టుకు ప్రత్యేకమైన శక్తులు వస్తాయి. ఈరోజు వేప చెట్టును తాకటం వల్ల, పూజించడం వల్ల మనకు అపారమైన అనుగ్రహం లభిస్తుంది. వేప చెట్టు శివుడికి అత్యంత ప్రియమైన వృక్షం. శివ పురాణంలో వేప చెట్టు మహిమ గురించి చాలా చోట్ల చెప్పబడింది. వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తే మహాదేవుని సాక్షాత్కారం లభిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాలభైరవుడు శివుని అంశ కాబట్టి కాలభైరవాష్టమి రోజు వేప చెట్టు మరింత శక్తివంతంగా మారుతుంది. ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వేప చెట్టులో దివ్య తేజస్సు నిండి ఉంటుంది. ప్రతి ఆకులో, ప్రతి కొమ్మలో, ప్రతి వేళల్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. కాలభైరవాష్టమి రోజు వేప చెట్టుకు ప్రత్యేక శక్తులు, ప్రత్యేక దివ్యత్వము వస్తుంది. రోజు వేప చెట్టు చుట్టూ అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఫీల్ ఏర్పడుతుంది. ఆ ఫీల్ మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా శోషించి పాజిటివ్ ఎనర్జీతో మనల్ని నింపుతుంది. కాబట్టి వేప చెట్టును హిందువులు పవిత్ర వృక్షంగా పూజిస్తారు. ఈరోజు అనగ చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టును చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర, అంటే వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజున కేవలం వేప చెట్టును తాకితే చాలు ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఈ కాలభైరవ అష్టమి రోజు మీరు కూడా వేప చెట్టును తాకి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.